ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? చాలు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది, ఏం జరిగింది? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ప్రార్థన చేశాడు, ఆ చిన్నవాడు ప్రార్థన చేశాడు, ఇష్మాయేలు ప్రార్థన చేశాడు, బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడు, సండే స్కూల్కి వెళ్ళలేదు, చర్చికి వెళ్ళలేదు, కానీ ఆ యొక్క అరణ్యంలో దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది ప్రార్థించాలి అనే తలంపు ఈ యొక్క ఇష్మాయేలుకి ఎలా వచ్చింది? వాళ్ళ తండ్రి ప్రార్థన చేసే చూసింటాడు, దేవుడు అతనితో మాట్లాడింది చెప్పింటాడు అబ్రహాము. అంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు అనేటువంటిది ఏదో ఒక దినాన ఆ తల్లి ఆ తండ్రి అతని చెవిలో పడవేశారండి. దేవుని బిడ్డలారా, ఒక రోజు వచ్చింది, అది పని చేయడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఈ దినాన తల్లిదండ్రులుగా మనం చెప్పవలసిన మన పిల్లలకు చెప్పినప్పుడు, మన పిల్లలు వినవలసినవి సండే స్కూల్లో విన్నప్పుడు, ఏదో ఒక రోజున అది వాళ్ళ జీవితాల్లో పనిచేస్తుంది, అది పనిచేస్తుంది. కానీ మనమే మన పిల్లలను సండే స్కూల్కి రానికుండా, చర్చికి రానికుండా మనం ఎక్కడైనా ఉంచామంటే వీఆర్ అకౌంటబుల్ ఫర్ దర్ లైఫ్. వారి జీవితానికి మనమే ఉత్తరవాదులం. ఎందుకు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారిలో విత్తబడే వాక్యాలు ఏదో ఒక రోజున పనిచేస్తాయి. దేవుని దగ్గరికి తీసుకురాలేనటువంటి తల్లిదండ్రులు, దేవుని దగ్గరికి నడిపించలేని తల్లిదండ్రులు, వాళ్ళు ఇండైరెక్ట్గా సాతాను దగ్గరికి నడిపించే తల్లిదండ్రులే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని దగ్గరే బాగుపడలేకపోతే ఎక్కడ బాగుపడతాడంటే ఒక వ్యక్తి, దేవుడి దగ్గరే ఒక వ్యక్తి తర్బీతు పొందకపోతే ఇంకెక్కడ పొందుతాడు తర్బీతు? అందుకే ప్రభు అంటాడు, సర్వలోకంలో ఉండే జ్ఞానాన్ని అంతా సంపాదించుకొని, సర్వలోకంలో ఉండే చదువంతా చదివి ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు ఉండాలి, చదువు ఉండాలి, దేవుడు ఉండాలి, దేవునిందు భయభక్తులు ఉండాలి, దేవుడు ఉండాలి, ఆశీర్వాదాలు ఉండాలి. కానీ వెన్ వీ కీప్ అవర్ చిల్డ్రన్ అవే ఫ్రమ్ ద లార్డ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఒకానొక రోజు ఆ తల్లి ఆ తండ్రి ఏడ్చేటువంటి తండ్రిగా తల్లిగా ఉంటారు. దేవుని బిడ్డలారా, హాగరు ప్రార్థించడం మర్చిపోయింది, కానీ ఇష్మాయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇష్మాయేలు ప్రార్థన చేశాడు. బైబిల్లో వ్రాయబడింది, ప్రార్థన చేసినప్పుడు మొదటిగా దేవుడు అతన్ని మొర వినెను. రెండవదిగా 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచిద్దంట. దేవుని దూత దిగి వచ్చాడు. ఎవరి ప్రార్థనకు? చిన్న పిల్లవాడు ప్రార్థన చేశాడు. అంటే చచ్చిపోతూ, ఆకలవుతూ, దప్పికవుతూ, ప్రాణం కొట్టకలాడుతుంటే ఎంత పెద్ద ప్రార్థన వచ్చింటుందండి? చిన్న ప్రార్థన కదా వచ్చింటుంది. ఆ చిన్న ప్రార్థనకు ఒక దూతనే దిగి వచ్చిందండి, ఒక దూతనే దిగి వచ్చాడు. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వెన్ వి ప్రే, మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రార్థన చేస్తే రిమెంబర్, నిజంగా నీ హృదయాంతరంలోంచి నువ్వు ప్రార్థించే తల్లిగా, తండ్రిగా, దేవుని బిడ్డగా నువ్వు ఉంటే గుర్తుంచుకో, దేవుని దూతలు నీ కొరకు దిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వీ కెనాట్ సీ దెమ్ విజిబుల్లీ. వాళ్ళు మన కళ్ళకు కనపడరండి. చేసే పనులు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో కార్యాలు మనకు తెలియకుండా, అరే ఎట్లా వచ్చింది ఇది అనుకుంటాం, అరే ఎట్లా తప్పించుకున్న యాక్సిడెంట్. కంటికి కనపడకుండా దేవదూతల పరిచర్య ఉంటుంది. అందుకే ప్రతిరోజు జూమ్ ప్రేయర్స్లో కానీ లేదా నా ప్రార్థనలో కానీ ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తాను నేను, దేవదూతల పరిచర్య మాకు ఉండాలి ప్రభువా. ఎందుకు? అది ఫ్రీగా మనకు వచ్చే సర్వీస్, దేవుడిచ్చే సర్వీస్. ఈ లోకంలో ఏ సర్వీస్ కైనా, చెత్తకు కూడా ఈరోజు మనం డబ్బు చెల్లిస్తుంటున్నాం. చెత్తను మన ఇంట్లో తీసుకోవాలంటే డబ్బు. కానీ దేవుడు ఫ్రీగా ప్రార్థనకిచ్చే సర్వీస్ ఏంటి తెలుసా? దేవుని దూత దిగి వస్తాడు. ఎక్కడైనా సరే, అరణ్యమైనా దిగి వస్తాడు, చచ్చిపోయే స్థలమైన దేవుని దూత దిగి వస్తాడు అక్కడికి. ఎందుకు తెలుసా? దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తుండగా దేవదూతలు ఎందుకు పనిచేయరు? నీ ఇంటిలో పనిచేస్తారు, నీ ఆర్థిక పరిస్థితుల్లో పనిచేస్తారు, నీ పిల్లల యొక్క రాకపోకల్లో పనిచేస్తారు, నీ యొక్క అవసరతల్లో పనిచేస్తారు. దేవదూతలు గొప్ప పరిచర్య జరిగిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ దేవదూత వచ్చి నాకు అనిపిస్తుంది, పోయి ఎవరితో మాట్లాడాలి? హాగరు కదా ప్రార్థన చేసింది, హాగర్తో మాట్లాడాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా?
ఇష్మాయేల్తో మాట్లాడాలి దేవుని దూత. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఇష్మాయేల్ ప్రార్థన చేస్తే ఇష్మాయేల్తో మాట్లాడాల, వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా, ఇష్మాయేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ దేవుని దూత వచ్చి చేయమన్నా కూడా చేయలేనటువంటి ఒక వీకెస్ట్ పర్సన్గా ఉన్నాడు తను. అందుకే దేవుని దూత హాగర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇంకో మాట చెప్పనా, ఎవరైతే ప్రార్థన చేసేటువంటి తల్లి ఉందో ఆ తల్లి మర్చిపోయినప్పుడు దేర్ ఈజ్ అ రిమైండర్. కొన్ని అధ్యాయాలకు ముందు 16వ అధ్యాయంలో ఇదే హాగరు దేవునికి మొరపెడుతుంది. దేవుడు తన దూతను పంపించి ఆమెకు ఒక స్థలాన్ని చూపించి నీళ్ళని ఇస్తాడు. అప్పుడు హాగరు దేవునికి ఏమని పేరు పెట్టింది, చూస్తున్న దేవుడు. ఇప్పుడు చచ్చేంత పరిస్థితి వచ్చిన హాగర్ ప్రార్థన చేయడం లేదండి. అందుకే దేవుని దూత ఏం చేశాడు తెలుసా, నీకు కాదు సందేశం ఇష్మాయేలు, మీ అమ్మకు రావాలి మొదటి సందేశం. అందుకే వచ్చి నీకేమొచ్చింది హాగరు, ప్రార్థన చేసే హాగరు కదా నువ్వు, నీకేమొచ్చింది ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఉన్నావే, ప్రార్థన చేయాలి కదా, ఇంతకుముందు ప్రార్థన చేసినప్పుడు చూస్తున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టావు, ఇప్పుడు నీకేమొచ్చింది? 7 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టడానికి కారణం ఏంటి తెలుసా, ప్రార్థన చేయకుండా ఉన్నాము కాబట్టే నీకేమొచ్చింది ప్రార్థన చేయకుండా ఉన్నావు అని దేవుడు 7 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. ఈరోజు ఈ 7 రోజుల్లో మనం ప్రార్థన చేయకపోతే, ఈ 7 రోజుల్లో కూడా దేవుని దగ్గర గడపకపోతే, ఒక ప్రత్యేకమైన ప్రార్థన దినాల్ని మనం కేటాయించుకొని ఉపవాసం ఉంటూ దేవుని దగ్గర ప్రార్థన చేయకపోతే, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ అ ఫాస్టింగ్? ఫాస్టింగ్లో ఉండాల్సిన అవసరత ఏంటి? రొటీన్ లైఫ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ రొటీన్ లైఫ్, వై యు కాల్ ఇట్ యాజ్ ఎ ఫాస్టింగ్? అది ఫాస్టింగ్ కాదు, అది ఒక మీల్ను స్కిప్ చేయడమే అంతే, ఒక భోజనాన్ని ప్రక్కన పెట్టడమే. ఎన్నో సందర్భాల్లో జ్వరాలు వచ్చినప్పుడు తినలేదు, బంధువులు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు తినలేదు, ఆ రోజు తినలేదు, ఈ రోజు కూడా తినడం లేదు. కాలం మారింది అంతే, పరిస్థితులు మారాయి. ఫాస్టింగ్ అంటే యూ హ్యావ్ టు ప్రే. ప్రార్థించు. డోంట్ సే దట్ ఐఎమ్ ఏ ఫాస్టింగ్, నేను ఫాస్టింగ్లో ఉన్నానని చెప్పొద్దు. ఫాస్టింగ్లో ఉంటే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ఫాస్టింగ్, బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది చూద్దాం. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. ఎవరయ్యాడంట? వీలుకాడు కాదు, విలుకాడు అంటే బాణం వేసేటువంటి వ్యక్తి. ఆ దినాల్లో అరణ్యంలో ఉండేటువంటి వారికి మరి ముఖ్యంగా కంపల్సరిగా రావాల్సినటువంటి విద్య ఏంటంటే బాణం వేసి ఆ ఆహారాన్ని సంపాదించుకోవడం. పైన ఉండేటువంటి ఒక పండును కొట్టాలన్నా లేకపోతే ఒక పక్షిని ఆహారంగా తీసుకోవాలన్నా ఖచ్చితంగా విలువిద్య రావాలి. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, హాగరు ఇష్మాయేలే కదా అరణ్యంలో ఉన్నారు, మరి దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిందంటే ఇతనికి ఒక విద్య వచ్చిందండి, విల్లు వేసేటువంటి విద్య, బాణాన్ని సంధించే విద్య. విలుకాడుగా మారిపోయాడు. అరే, అరణ్యంలో ఎవరు నేర్పించారు? అసలు అబ్రహాం ఇంటిలో ఎప్పుడు కూడా ఈ యొక్క బాణాన్ని ఉపయోగించినట్లుగా విలుకాండ్రున్నట్టుగా లేదు కదా. అంటే ఒకవేళ అక్కడ నేర్చుకున్నాడు అన్నానికి అక్కడ లేదు. మళ్ళీ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది తెలుసా, హీ బిగాన్ టు లెర్న్ సంథింగ్ దట్ హీ డజంట్ నో. తనకు తెలియందేదో అతడు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ దినాన చాలా సందర్భాల్లో ఉంటాం, మా అమ్మ బైబిల్ చదువురు అంటే, అమ్మ నాకు తెలియదన్నా. ప్రార్థన ఎట్లుంటుందంటే షాక్ కొట్టినట్టు ఫీల్ అయిపోతారు. అమ్మ నేనా? ప్రార్థన నేనా? అది ఎంతో భయంకరమైన పాపమైనట్టు. ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా దేవుడు అంటున్నాడు, నీకు తోడుగా ఉంటే నీకు రానటువంటిది ఏదో నేను నేర్పిస్తా. నేను సంబడి విల్ బి దేర్. లేదా దేవుడే సొంతగా నేర్చుకునేటువంటి కృపనిచ్చాడు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా వచ్చి నేర్పించారు. వీ డోంట్ నో. బైబిల్ ఈజ్ సైలెంట్ అబౌట్ దట్. అంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారానైనా లేక నీ అంతటా నీవే నేర్చుకునేటువంటి పరిస్థితి అయినా దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు దేవుని అడుగుదాం, నీకు ఏది చేత కాదో అది దేవుడు నీకు నేర్పిస్తాడు. గాడ్ విల్ టీచ్ యూ. దేవుడు తోడుగా ఉంటే విలుకాండ్రుగా మారిపోయాడంట. విలుకాడాయను. ఏ రకంగా వచ్చింది ఇష్మాయేలు? నిన్ను మీ తండ్రి పట్టించుకోలేదు కదా. ఎవరైనా నేర్పిస్తే గురుదక్షిణ చెల్లించడానికి డబ్బు ఏమైనా ఉందా? మీ నాన్న ఏమైనా డబ్బు ఇచ్చాడా? పశువుల్ని ఇచ్చాడా? ఆస్తిని ఇచ్చాడా? ఏం లేదు. మరి ఏ రకంగా నేర్చుకున్నావు? దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే దేవుడు నేర్పించేటువంటి ఒక అవకాశాన్ని ఈ యొక్క ఇష్మాయేలుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఏది చేత కాదు, అఫీషియల్గా ఏదన్నా కష్టంగా ఉందా?
చదువులో ఏదైనా కష్టంగా ఉందా? ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒకటి కష్టంగా ఉందా? నాకు ఇది చేత కావడం లేదు, నా వల్ల కావడం లేదు అనేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నేర్పించే దేవుడు ఉన్నాడు, సహాయం చేసే దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడంటే, నేను తోడుగా ఉన్నా, నీళ్లు దొరుకుతాయి కాదు, ఆ నీళ్లు తాగి బతుకు, అది ఒకటే కాదు, అక్కడితో ఆపు చేయలేదు. విచ్ ఇస్ నాట్ విత్ హిమ్, అతని దగ్గర ఏది లేదో దేవుడు అతనికి అది దయచేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఇది నా కష్టం, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, నా శరీరం సహకరించదు అనవు. యూ విల్ లెర్న్, నేర్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవుని యొక్క పరిచర్యలో ఉంటారు. ఒకరు పని చేసేవాళ్ళు, రెండోది పని ఎగరగొట్టేవాళ్ళు. ఈ ఇద్దరు గుంపులే ఉంటారు ఎక్కడైనా. పని చేసేవాళ్ళు అంటే రాదు, అయినా పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెండోదిగా పని ఎగరగొట్టే వాళ్ళకి తెలుసు, అయినా ఎగరగొడతారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఇస్సాకుకు విలువిద్య రాలా, కానీ ఇతడు అరణ్యంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఇతనికి ఏం చేశాడు? విలువిద్యనిచ్చాడు. నీ జీవితంలో ఏది నీకు అవసరమో దేవుని దగ్గర నువ్వు ప్రార్థించగలిగితే నీ జీవితంలో అది దేవుడు దయచేస్తాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మన పిల్లల నిమిత్తం మన ప్రార్థన, మన పిల్లలకు ఏది కష్టంగా ఉందో దేవుని అడుగుదాం. ప్రభా, నా బిడ్డకి ఇది కష్టంగా ఉంది, నేర్పించు ప్రభా. నా భర్త డ్రైవింగ్లో ఉంటాడు, నేర్పించు ప్రభా. నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు నేర్పించు ప్రభా. గివ్ మీ యువర్ నాలెడ్జ్, విజ్డమ్. దేవా, లెట్ మీ షైన్ ఫర్ ది. దావీదు ఎప్పుడుకి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ అండి బైబిల్లో. దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు? రాజు చేశాడు, చక్రవర్తి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే యుద్ధం రాదే, ఏ రకంగా యుద్ధం చేయగలడు? అందరూ గొర్రెలతో కాచుకునే వాళ్ళకి యుద్ధం చేయడం వస్తుందా? సైనికుడే, గొర్రెల కాపరి తీసుకొని వచ్చి ఒక ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత అతనికి ఒక ప్రొబేషన్ పీరియడ్ పెట్టి, ఆ తర్వాత చిన్నగా మంత్రి చేసి, అది కాదు దేవుడు చేసింది, డైరెక్ట్ తీసుకుపోయి సింహాసనం మీద పెట్టాడు. ఎట్లా యుద్ధం వచ్చింది దావీదు నీకు? అందుకే ఒక కీర్తనలు అంటాడు, నా చేతులకు నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయనే. దావీదు దేవుని అడిగాడు, ప్రభా, నా గొర్రెలు కాచుకునేదే వస్తుంది, యుద్ధం చేయడం రాదు, కత్తి ఎట్లా తిప్పాలనో తెలియదు, యుద్ధం ఎట్లా చేయాలనో తెలియదు. దావీదుకు దేవుడు నేర్పించాడు. దేవుడు తోడుగా ఉంటే నాకు రాదు, నాకు తెలియదు, నా వల్ల కాదు అనేటువంటిది ఉండదు. దేవుడు తోడుగా ఉంటే హీ విల్ టీచ్ అస్. ఆయనే మనకు నేర్పిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే ఇంకేం జరిగిందండి? చూడండి 21వ అధ్యాయం 21వ వచనం. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఇంతకుముందు బెర్షెబా అరణ్యంలో ఉన్నాడు, ఇప్పుడు పారాను అరణ్యంలోనికి హౌస్ షిఫ్ట్ చేశాడు. అరణ్యంలోనే ఉన్నాడు. అరణ్యంలో ఉండే వ్యక్తికి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేసిందంట వాళ్ళమ్మ. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పెళ్లి జరిగించాలి అంటే, అమ్మా, నీ కొడుకు పెళ్లి సంబంధానికి వచ్చావు కదా, నా కూతురుని అడుగుతున్నావు కదా, నీ కొడుకు ఏం చేస్తాడు? నీ కొడుకు ఏముంది? ఏం పెట్టి సాగుతాడు నీ కొడుకు? ఏముంది? వాళ్ళ నాయన గొప్ప ఆస్తిపరుడు అయితే ఆస్తిపరుడు, సరే. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? ఇతను ఉండడానికి ఏముంది? ఎక్కడ ఉంటున్నాడు? ఏంటి? ఏ రకంగా? తండ్రి లేని బిడ్డమ్మా, పెళ్లి చేసుకుంటే ఎవరైనా చేసుకుంటారా? పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయి కదా, పెళ్లి సంబంధాలు చాలా జరుగుతున్నాయి కదా. మాకేమీ లేదు, ఎవ్వరు లేరు, అనాథ, ఒక్కడు, ఎవ్వరు లేరు, పెళ్లి చేసుకోమంటే 1.25 లక్ష ప్రశ్నలు డైరెక్ట్గా ఉంటాయి, ఇండైరెక్ట్గా ఉంటాయి, ఎంక్వైరీలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇవన్నీ చేసిండ్రా? చేసిన తర్వాతనే కదా పెళ్లి చేసుకునేది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఇష్మాయేలుకు వచ్చి ఉంటాయా లేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. ఎందుకు తెలుసా? పెళ్లి చేసుకున్నాక ఎక్కడో ఒక చోట సంసారాన్ని పెట్టాలి. ఆ సంసారం ఉండడానికి, వాళ్ళు సంసారం చేయడానికి ఒకటి ఉండాలి, వస్తువులు ఉండాలి, అవన్నీ ఉండాలి. అబ్రహాం ఏమి ఇచ్చాడు? ఆహారం ఇచ్చాడు, వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఈ రెండే ఇచ్చింది. ఆహారం అయిపోయింది, ఉండేది ఒక వాటర్ బాటిల్ నుంచి దేవుడు తోడుగా అంటే ఏం జరిగింది తెలుసా? పెళ్లి వరకు అవసరమైనవన్నీ కూడా దేవుడు సమకూర్చాడండి. అన్ని సమకూర్చాడు దేవుడు. ఈ దినాన నీ జీవితంలో, నా జీవితంలో చాలా సందర్భాల్లో నా దగ్గర ఉండేటువంటిది వాటర్ బాటిల్, నన్ను ఎవరు పట్టించుకోవడంలా అనుకోకు. దేవుడు తోడుగా ఉంటే నిన్ను విడిపించే దేవుని చూసాం. ఈరోజు విపరీతంగా ఆశీర్వదించే దేవుడు. వాటర్ బాటిల్ ఉంది అంతే. హీఈస్ హ్యావింగ్ ఓన్లీ వాటర్ బాటిల్.
ఆ వాటర్ బాటిల్ నుంచి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ దినాన మన ఇంటిలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. నా దగ్గర ఏముందని, నాకెవరున్నారని, నా చేత ఏమవుతుందని అనుకోవద్దు. దేవుడు తోడుగా ఉంటే చాలు, దేవుడు తోడుగా ఉంటే చాలు. అందుకే ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఐ విల్ బీ విత్ యూ, నేను నీకు తోడుగా ఉంటాను. ఐ కెన్ బ్లెస్ ద వాటర్ బాటిల్ ఇన్ టు ఎ ఫ్యామిలీ లైఫ్. ఒక వాటర్ బాటిల్ను ఒక కుటుంబ జీవితానికి సరిపోయినటువంటి దాన్ని సమకూరుస్తా. దేవుని కార్యాలు వర్ణించలేము. కొన్ని బైబిల్ ఊరికి అట్లా రాసి వదిలేస్తారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బిట్వీన్ ద లైన్స్. ఆ 2 పదాల మధ్య ఉండేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంటివాడయ్యాడు అంటే సరే, ఎంతగా దీవించాడు తెలుసా? చూడండి, బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 16వ అధ్యాయం దేవుడు ఎంతగా ఇష్మాయేల్ను దీవించింది మనం చూస్తాం. చూడండి, బైబిల్లో ఆదికాండం 17వ అధ్యాయం. గొప్ప జనాంగం అంటే అర్థం ఏంటో 17వ అధ్యాయంలో చూడగలం. ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. ఎందుకు గొప్ప జనం అన్నాడు తెలుసా? దేవుని దూత ఇదిగో ఇక్కడ ఉంది. ఎంతమంది రాజులు? 12 మంది రాజులను కనును. వాటర్ బాటిల్ కలిగినటువంటి ఇష్మాయేలు నీ ఆస్తి ఏంటి? నీ ఆస్తి గురించి చెప్తావా అంటే ఏమంటాడు తెలుసా? ఓన్లీ వాటర్ బాటిల్ ప్లస్ మమ్మీ, అంతే. ఈ 2 నా ఆస్తి, మా అమ్మ, వాటర్ బాటిల్, ఈ 2. కానీ ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే జరిగినటువంటి కార్యం ఏంటి తెలుసా? 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప జనాంగం అంటే ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉండే అరబ్ దేశాలన్నీ ఇష్మాయేలు సంతానమే. బంగారం వాళ్ళదే, లేకపోతే ఆయిల్స్ వాళ్ళవే, లేకపోతే బిజినెస్ వాళ్ళదే, గొప్పదైన నిర్మాణాలు వాళ్ళవే. ఎందుకు తెలుసా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి. చాలా సందర్భాల్లో నాకు డబ్బు తోడు లేదే, బంధువులు తోడులేరే, స్నేహితులు తోడులేరే, అది లేదే, ఇది లేదే. వరీ నాట్. అవి లేకపోయినా వాటిని సమృద్ధిగా దయచేసే దేవుడు తోడుగా ఉంటే చాలు. ఇష్మాయేలు ఎంతగా దీవించబడ్డాడంటే వీ కెనాట్ ఇమాజిన్. ఒకే ఒక వాటర్ బాటిల్తో వచ్చాడు, అంతే. దేవుడు అతని ప్రార్థన విన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. 12 మంది రాజులు కనును అంటే ఎంత గొప్ప వ్యక్తి అయిపోయింటాడండి. అందుకే దేవుడు ఎంతగా దీవించాడంటే, ఐగుప్తు దేశంలో నుంచి హాగర్ ఎందుకు ఐగుప్తు నుంచి వచ్చింది? హాగర్ ఐగుప్తు నుంచి వచ్చింది కాబట్టి ఈమె చాలా సిన్సియర్ క్యాండిడేట్. ఐగుప్తులో నుంచే తీసుకొని వచ్చింది. ఐగుప్తు అనేటువంటిది ఆ దినానికైనా ఈ దినానికైనా రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటిదే. కాబట్టి అంటే ఐగుప్తు నుంచి పెళ్లి సంబంధం వచ్చిందంటే ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ జరిగాయి? ఇష్మాయేలు ఒకానొక రోజు నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవునికి మొరపెడదాం. గాడ్ విల్ బీ విత్ అస్. దేవుడు మనతో ఉంటాడు. ఆ రోజు ఒక నీళ్ళే ఇచ్చాడు, ఆ తర్వాత దిన సహాయం దేవుడు చేయడం ప్రారంభించాడు. ఎంతగా చేశాడంటే 12 మంది రాజులు అతని దగ్గర నుంచి వచ్చారు. అతన్ని దేవుడు ఒక జనాంగముగా ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. మన పిల్లలను మన ఎదుట ఉంచుకొని ప్రార్థన చేద్దాం. మన యొక్క జీవితంలో ఉండేటువంటి అవసరతలను దేవుని ఎదుట ఉంచి ప్రార్థన చేద్దాం. ఇఫ్ గాడ్ కెన్ బ్లెస్ ఎ వాటర్ బాటిల్ ఇంటూ ఎ గ్రేటెస్ట్ నేషన్, ఒక వాటర్ బాటిల్ను కలిగిన వ్యక్తిని ఒక దేశంగా దేవుడు మార్చగలిగితే, నీ దగ్గర డబ్బు ఉంది కదా, నీ దగ్గర వనరులు ఉన్నాయి కదా, వాటిని దేవుడు ఆశీర్వదించలేడా? ఖచ్చితంగా దీవించగలడు. ఈ రాత్రి మనం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ కెన్ ప్రే, నువ్వు ప్రార్థన చేయగలిగితే ఐ విల్ బీ విత్ యూ. నువ్వు ప్రార్థించగలిగితే ఐ విల్ బీ విత్ యూ, నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. అది అరణ్యమైనా సరే, నువ్వు ఒక పల్లెలో ఉండు, లేకపోతే ఒక మామూలు ఇంట్లో ఉండు, అరణ్యంలో ఉండు, దిక్కు తెలియనటువంటి వ్యక్తిగా, ఒక పడిపోయినటువంటి వ్యక్తిగా ఉండు, డజంట్ మ్యాటర్ టు మీ, ఐ విల్ బీ విత్ యూ. నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరము మనం ప్రార్థనలకు వెళ్దామా? దేవుని బిడ్డలంగా ఒకవేళ దేవుని ఏ విషయంలో మనం సనిగి ఉంటే, దేవా ఏమిచ్చావు ప్రభా, ఇన్ని రోజులు ప్రార్థన చేసింది, ఏమిచ్చావు అని సనిగి గొనిగి ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే, మొట్టమొదటిగా మన పాపాలు మనం ఒప్పుకుందాం. దేవా, నా జీవితంలో ఇంకెవరున్నారు, ఇంకేముంది, ఇంకేం జరుగుతుంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో మనం ఒకవేళ ప్రవర్తించి ఉంటే, మాట్లాడి ఉంటే, దేవుని ఎదుట మనల్ని మనం సరిచేసుకుంటూ మొట్టమొదటిగా మన పాపములు ఏవైనా దేవుడు జ్ఞాపకం చేస్తే వాటిని ఒప్పుకుందాం.
గాడ్ కెన్ బ్లెస్ us. దేవుడు మనల్ని దీవించగలడు, దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. అందరం కళ్ళు మూసుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపించే దేవుడు ఉన్నాడు, కానీ ఎక్కడైనా నడుపుదలను కాదని లోకం వైపు, పాపం వైపు మనం చూసామా? ఎక్కడైనా దేవుని యొక్క ఇంటర్ఫిరెన్స్ కాదని మన సొంతంగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసి దేవుని ఎదుట మనం ఒక నిర్దోషిగా నిలబడ్డామా? ఈరోజు దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరం దేవుడు నీకు ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నా, పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండకపోయావేమో, ప్రార్థించలేకపోయావేమో, నిర్లక్ష్యం వహించావేమో, పట్టించుకోలేదేమో, నీకు దేవుడు తలాంతులు ఇచ్చేటువంటి దేవుని అడగలేదేమో, దేవుడు నేను దీవించే దేవుడుగా ఉన్నా నీ జీవితాన్ని చూసి కృంగిపోయావే కానీ దేవుని దీవెనల కోసం నువ్వు ప్రార్థించలేదు, ప్రయాసపడలేదేమో, అది కూడా ఒక తప్పే. దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవా నన్ను క్షమించు. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని దర్శించాలి, దేవుడు మనకు తోడుగా ఉంటానన్నాడు. దేవుని యొక్క తోడు కావాలి అంటే మన జీవితాల్లో మన పాపాలను మనం ఒప్పుకుందాం. వాట్ వీ హ్యావ్ కమిటెడ్ అగెయిన్స్ట్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల విషయంలో మనం చేసినటువంటి తప్పులు, మన కుటుంబ విషయంలో మనం చేసినటువంటి తప్పులు, మన ఆలోచనలో మనం చేసినటువంటి తప్పులు ఏవి ఉన్నా కూడా దేవుని ఎదుట అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా మీరు కూడా ప్రార్థించండి. దేవా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు. దేవా నీ యొక్క సహాయాన్ని, నీ తోడును, నీ యొక్క ఇంటర్ఫిరెన్స్ కోరలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. దేవా నీ శిలువ రక్తము నన్ను కడగాలి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము మౌనంగా ఉండవద్దు. నీ స్వరము దేవుడు వినాలి, నీ ప్రార్థన దేవుడు వినాలి, నీ పశ్చాత్తాపాన్ని నీ యొక్క జీవితంలో నువ్వు దేవుని ఎదుట చేసి ప్రార్థన దేవుడు విన్నట్లుగా నీ హృదయాన్ని కుమ్మరిస్తూ గట్టిగా ప్రార్థన చేయి. దిస్ ఈజ్ అ ప్రేయర్ టైం. ప్రార్థించాలి అంతే. దేర్ షుడ్ నాట్ బి అనదర్ థింగ్. ఏది కూడా మన జీవితాల్లో అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుని ఎదుట ఒప్పుకుందాం మన తప్పులను. మనం ఏమి తప్పులు చేసామో వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎక్కడ హెచ్చరించాడో ఒప్పుకుందాం. దేవా క్షమించు. అందరం అడుగుదాం. దేవా క్షమించు, దేవా క్షమించు. యేసయ్యా, యేసయ్యా మీ శిలువ రక్తముతో కడగండి, యేసయ్యా మీ శిలువ రక్తముతో కడగండి, యేసయ్యా మీ శిలువ రక్తముతో కడగండి. పరిశుద్ధుడా మీ శిలువ రక్తముతో కడగండి ప్రభువా. తండ్రి కుటుంబ విషయాల్లో వ్యక్తిగతంగా ఎక్కడ తప్పు చేసామో
చేశామో దేవా క్షమించు ప్రభా, నీ శిలువ రక్తంతో కడగండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట ఏది అడగలేదో, వాక్యానుసారంగా ఏది మనం ప్రార్థించలేదేమో, అవసరమైన ప్రార్థనలు ఏది చెల్లించలేదో అడుగుదాం దేవుని ఎదుట. దేవా క్షమించు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. నీవు ఒక యవనస్తుడుగా ఉండవచ్చు, యవనస్తురాలుగా ఉండవచ్చు, చిన్న బిడ్డగా ఉండవచ్చు. ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఎక్కడ తప్పు చేశామో, ఎక్కడ వ్యతిరేకమైన కార్యాలు చేశామో, ఎక్కడ నీకు తండ్రి ప్రభు ఇష్టం లేని కార్యాలు చేశామో, ఎక్కడ వాక్యాన్ని ప్రక్కన పెట్టామో, మా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతో మేము ముందుకెళ్ళామో, దేవా నీ రక్తముతో మమ్మల్ని కడుగు, నీ రక్తముతో మమ్మల్ని కడుగు, నీ రక్తముతో మమ్మల్ని కడుగు. యేసయ్యా నీ రక్తముతో మమ్మల్ని కడుగు. అడుగుదామను ప్రతి ఒక్కరం హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తాం. డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. ఒకవేళ దేవుడు నీకు కన్నీటి ప్రార్థన అనుభవం ఇస్తే దాన్ని దాచిపెట్టుకోవద్దని, దాన్ని కంట్రోల్ చేసుకోవద్దు. దేవుని ఎదుట మన హృదయాలను కుమ్మరిస్తూ ప్రార్థన చేద్దాం. దేవాని శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మా కుటుంబాలను కడుగునుగాక, మా పిల్లలను కడుగునుగాక తండ్రి, మా యొక్క గృహములను కడుగునుగాక తండ్రి. మేము ప్రార్థన చేయలేకపోయాం ప్రభా, చాలా సందర్భాల్లో తండ్రి నిరాశతో కృంగిపోయామే కానీ ప్రార్థించలేదు నాయన. దేవా క్షమించండి నాయన, క్షమించండి ప్రభా. తెలిసి ప్రార్థన చేయలేదు నాయన, క్షమించండి నాయన. పట్టుదలతో ప్రార్థన చేయలేదు, క్షమించండి ప్రభా. మా అవసరతల విషయంలో అయ్యో తప్పు జరిగింది అని ప్రయత్నాలు చేసామే కానీ ప్రార్థించలేదు నాయన. క్షమించండి ప్రభా, క్షమించండి నాయన, క్షమించండి ప్రభా, క్షమించండి నాయన, క్షమించండి ప్రభా. దేవా ఇంతేలే అనేటువంటి కన్క్లూజన్లో నీకు వచ్చాం ప్రభా. క్షమించండి, క్షమించండి, క్షమించండి. మీ శిలువ రక్తము కడుగునుగాక, మీ శిలువ రక్తం కడుగునుగాక, మీ శిలువ రక్తం కడుగునుగాక, మీ శిలువ రక్తం కడుగునుగాక. దేవా మీ శిలువ రక్తం కడగండి ప్రభా. ఈ యొక్క ఇష్మాయేలు జీవితం ఎదుట, హాగరు జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా. తండ్రి అబ్రహాము జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా. దేవా ప్రార్థించవలసిన హాగరు ప్రార్థించలేనప్పుడు దేవుని దూత పలికినటువంటి మాట, నీకేమొచ్చినది? అవును దేవా, అనేక సందర్భాలలో ప్రార్థించగా నీ దగ్గర ఇదే మాట అనిపించుకున్నాం ప్రభా. ఏమొచ్చింది నీకని? దేవా మమ్మల్ని క్షమించు. నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మా కుటుంబ సభ్యులందరినీ కడుగునుగాక, అందరినీ కడుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ శిలువ రక్తము మా పేడలపైకి, మా గృహములపైకి, మా అవసరతలపైకి, మా యొక్క దైనందిన జీవితం పైకి, మా యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు ఏవైనా సరే వాటిపైకి నీ రక్తము దిగివచ్చునుగాక, నీ రక్తము దిగివచ్చునుగాక. వేర్ వి హావ్ కమిటెడ్ సిన్ లార్డ్ వి డిపెండ్ ఆన్ యువర్ బ్లడ్ లార్డ్. మీ రక్తం పైన మేము ఆధారపడుతున్నాం. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక, 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 కడుగునుగాక. దేవా మీరే కడగండి, మీ నామాన్ని మహింపరచుమని ప్రార్థన చేస్తూ ఇక మేము ప్రార్థన చేయబోతుండగా మా అవసరతలు ఇక తీర్చండి ప్రభా. ఇప్పుడు మేము మొరపెట్టబోతుండగా మా అవసరతలు తీర్చబడునుగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించుమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం
7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.